అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక సంచలనాత్మకమైన పోస్ట్ పెట్టారు. దానిలో ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా అని చెప్పి ఆయనే పేర్కొన్నారు. దానిలో ఒక స్క్రీన్ షాట్ ఆయన షేర్ చేశారు. దానిలో యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా ఇన్కంబెంట్ జనవరి 2026 అంటే జనవరి 2026 నుంచి ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులా అని చెప్పుకున్నారనమాట. అంతేకాదు ఆ సోషల్ మీడియా పోస్ట్లో అమెరికాకి ఆయన 45th 47th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అని చెప్పి కూడా ఆయన దానిలో చెప్పుకున్నారు. మనందరూ తెలుసు, రీసెంట్గా ఒక నైట్ ఆపరేషన్లో 30 నిమిషాల టైంలో వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురోని ఆయన భార్యని అమెరికాకి ఎత్తుకొచ్చేశారు. ఆయన పైన నార్కో టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ రకరకాల అభియోగాలు పెట్టి ఇప్పుడు అమెరికాలో ఆయన పైన విచారణ స్టార్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు వెనిజులా యొక్క చమురు నిక్షేపాలు కూడా లార్జ్ స్కేల్లో ఇతర దేశాలకు అమ్ముతామని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఒకటి చేశారనమాట. దాంతోపాటు వెనిజులాలో అక్కడ ప్రభుత్వానికి ఒక స్టెబిలిటీ వచ్చేంత వరకు, అంటే వెనిజులాలో పవర్ ట్రాన్సిషన్ సేఫ్గా అయ్యేంత వరకు, వెనిజులా సేఫ్గా అయ్యేంత వరకు, ప్రాపర్గా వెనిజులా ప్రాపర్ సిస్టమ్ డెవలప్ అయ్యేంత వరకు తాము వెనిజులాని కంట్రోల్ చేస్తామని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పకనే చెప్తున్నారనమాట. దాంతోపాటు వెనిజులా యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో డెల్సీ రోడ్రిగెజ్, ఈవెన్నే వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్గా కూడా అక్కడ నియమించారనమాట. ఇప్పుడు వెనిజులా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సౌత్ అమెరికాలో ఆయిల్ రిచ్ కంట్రీ అయినా, ప్రపంచంలోనే ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్న దేశమైనా సరే వెనిజులాలో ఆర్థిక కష్టాలు విపరీతంగా ఉన్నాయి. దాంతోపాటు పొలిటికల్ స్టెబిలిటీ లేదు. వెనిజులా ప్రభుత్వం పైన, ముఖ్యంగా నికోలస్ మదురో పైన చాలా ఆరోపణలు చేస్తూ అమెరికా ఆయన ఎత్తుకుపోయిందనమాట. మనం చూస్తే వెనిజులా అధ్యక్షుడు ఆయన భార్య ఇద్దరు కూడా ఇప్పుడు అమెరికా చేరలో ఉన్నారు. రీసెంట్గా వెనిజులా అధ్యక్షుడు భార్య కూడా ముఖం మీద ఒక పెద్ద గాయంతో, ఒక చిన్న బ్యాండేడ్తో కనిపించింది అనమాట కోర్టుకు వచ్చినప్పుడు. ఇవన్నీ చూస్తే అసలు వెనిజులాలో ఏం జరుగుతుంది, నికోలస్ మదురో ఏమేం తప్పులు చేశారు, నిజంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఇంతటి డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజంకి పాల్పడ్డా అని చెప్పి చాలా మంది షాక్ అవుతున్నారు.